హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 99 టీవీ. అండ్ ఇవాళ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఒక యూస్ఫుల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ఈ సబ్జెక్ట్లో చాలా ఇంటర్నల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మన ఊహకి అందని చాలా వరకు ఒక రెమెడీస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. నమస్తే, మీరు చూస్తున్న 99 టీవీ. నేను మీ పవన్ కృష్ణ. అండ్ ఇవాళ దీని గురించే మనతో పాటు మన స్టూడియోలో మాట్లాడడానికి వచ్చారు మీ అందరికీ సుపరిచితమే డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. ఇంతకుముందు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్గా చేశారు, 35 సంవత్సరాలుగా చేశారు. కానీ ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యారు, సిద్ధతంత్రం ఎనర్జీ బ్యాలెన్సింగ్తో మన ముందుకు వచ్చారు. అసలు ఇది ఏంటి, వీటిలో ఉన్న ఆ గొప్పతనం ఏంటి, వీటి వల్ల మనకి ఒక మానవాళికి ఎటువంటి ఉపయోగం ఉంది, వాటన్నిటి గురించి వాళ్ళు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ వెల్కమ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్గా ఒక 35 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు మీరు. చాలామందికి హీలింగ్ చేశారు, చాలామందికి హెల్ప్ చేశారు. వాళ్ళు చాలామంది మీకు థ్యాంక్స్ కూడా చెప్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు కొత్తగా సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనేది ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇందులో ఉన్న డెప్త్ ఏంటి, ఒకసారి చెప్తారా మాకు? డెఫినెట్గా అండి. ఇప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మనం ఏం చెప్పామంటే బాడీ పంచతత్వాలతో అయినది. ఈ బయట ఉన్న పంచతత్వాలు ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎండలు ఎక్కువ ఉంటే చెట్లన్నీ ఎండిపోతాయి, నీళ్ళంతా కూడా ఇవాపరేట్ అయిపోతాయి. ఇలా బయట ఎలా ఎలా జరుగుతాయో మనకి కన్స్ట్రక్షన్లో డిస్ట్రక్షన్లో కూడా సేమ్ థింగ్ మన బాడీలో కూడా జరుగుతుంది. అది ఇన్నాళ్ళు మనం చేస్తూ వచ్చాము. ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు మనం ఫిజికల్ బాడీ నుంచి మన చుట్టూ ఇంకా 4 బాడీస్ ఉన్నాయి. ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. మన పైన ఇంకా 4 బాడీలు ఉన్నాయన్నమాట. సో ఇది పంచకోశాస్ అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పల్స్ బ్యాలెన్సింగ్లో ఫిజికల్ బాడీ నుంచి దానంతా క్లియర్ చేస్తాం. ఓకే, ఆ ఎనర్జీ బాడీస్ అంతా క్లియర్ చేస్తాం అనమాట. ఎనర్జీ బాడీస్ని, చక్రాస్ని, ఆరాని, ఇంకా 9 ప్లానెట్స్ ఒక ఎనర్జీస్ని అన్నీ కూడా అక్కడి నుంచి క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి క్లియర్ చేసేటప్పుడు లేట్ అవుతుంది. అది డెఫినెట్గా 1 ఇయర్ ఈజీగా కావాలన్నమాట క్లియర్ చేయడానికి. 1 ఇయర్ టైం పడుతుంది. మంత్లీ వన్స్ 1 ఇయర్ చేయాలి. అలా చేసినప్పుడు క్లియర్ అవుతాయి. సో అందువల్ల అది అలా చేస్తూ 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 ఉన్న సమయంలో నాకు బాగా హెల్త్ అఫెక్ట్ అయింది. ఎందుకంటే అందరికీ నాడి చూడడం వల్ల నా హెల్త్ బాగా, వాళ్ళు ఒక నెగిటివ్ ఎనర్జీస్ తీసుకోవడం వల్ల హెల్త్ బాగా అఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఇది ట్రాన్స్ఫర్ అవుతుందండి? ట్రాన్స్ఫర్ అవుతుందండి, డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం క్లియర్ చేసుకోవచ్చు. అది ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా, ఎప్పుడు గుర్తుపెట్టుకుని అలా చేస్తూ ఉండలేం కదా. ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు అది ట్రావెల్ అయిపోయి బాగా హెల్త్ అఫెక్ట్ అయింది. అప్పుడు నాకు సిద్ధ గురువులు ఉన్నారు. ఇది గురువుల ద్వారా వచ్చిన విద్య అనమాట. ఆ గురువులు చెప్పారు, ఇది ఇంకా పల్స్ బ్యాలెన్సింగ్ చాలు, నువ్వు సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఏం చెయ్యి. ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఫిజికల్ బాడీకి చాలా తొందరగా క్యూర్ వస్తుంది అని నేర్పించారు అనమాట. ఓకే, అంటే ఇది ఎప్పటి నుంచి ఉందండి ఈ సిద్ధతంత్ర అనేది? సిద్ధతంత్ర అనేది ఓల్డెన్ డేస్ అండి, వెరీ ఓల్డెన్ డేస్. మనం పల్స్ బ్యాలెన్సింగ్ కన్నా ముందు, దానికి ముందు ఉన్నది సిద్ధతంత్ర. ఇతిహాసాల్లో దీని గురించి ఎక్కడైనా మాట్లాడడం చేయడం ఉందంటారు? ఉందండి. సిద్ధతంత్ర అంటే ఏంటి, సిద్ధ గురువులు ఊరిక ఇప్పుడు మనకి ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఎవరో గురువులు ఉన్నారు, సిద్ధ గురువులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఆశీస్సులు ఇచ్చారు అనుకోండి. అవును, ఇస్తే మనకి ఏం జరిగిపోతే వాళ్ళేం డబ్బులు ఇస్తారా, స్థలం ఇస్తారా, ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వరు కదా. మనకి ఆ ఆటంకం తొలగిపోయి మనం ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతాం. ఓకే, అంటే అక్కడ ఉన్న మీ చుట్టూ ఉన్న ఎనర్జీలో ఏమైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తారు వాళ్ళు. ఆ బ్లాక్స్ క్లియర్ చేసినప్పుడు మీకు అన్నీ కూడా నార్మల్గా అయిపోతాయి. అది సిద్ధతంత్ర అన్నది. ఓకే, ఎనర్జీ బ్యాలెన్సింగ్ అదే. మీ చుట్టూ ప్రతి మనిషి బాడీకి ఒక ఆరా ఉంటుంది. అవును, చాలా మంది ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఆరా ఉంటుంది అంటారు. అది ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ. మన లోపల నుంచి ఎనర్జీ ఇలా వస్తుంది అనమాట, రేడియేట్ అవుతుంది. రేడియేట్ అయ్యి వచ్చి మన చుట్టూ మన బాడీ లాగానే ఒక గోల్డెన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ రేడియేట్ అవుతుంది అనమాట ఆరా అనేది. అది ఎంత పెద్దది అంటే జనరల్గా ఏంటంటే చాలా పెద్దది ఉండాలి ఆరా అంటారు, కానీ చాలా పెద్దది ఉండాలి అన్నది రైట్ కాదు నాకు నేర్పించిన ప్రకారం అయితే. ఎందుకంటే మనం ఎంత పెద్దది ఆరా ఉందనుకోండి, ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు ఈ ఆరాని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేస్తారు ఈ ఆరాలో, వాళ్ళకి మంచి జరుగుతాయి, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తాయి ఆరాలో. అందువల్ల ఆరా షుడ్ బి వెరీ టైట్ అనమాట. చాలా కరెక్ట్గానే మనకు తగినట్టే మన బాడీ లోపల ఇంకొక రాకుండానే ఉండాలి.
అలా కనెక్ట్ అవ్వకుండా ఉండాలి, అది ఆరా అన్నది. కానీ చాలామంది ఏంటంటే ఆరా పెద్దది, ఎంత పెద్దది ఉంటుంది, ఎంత విస్తరించి ఉంటుంది అని అంటారు అనమాట. ఓకే. అలా ఉండని అవసరం లేదు అనేది మా గురువులు నాకు నేర్పించిన విద్య. ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు మీరన్నట్టు ఈ ఆరాకి సంబంధించి అంటే మన ప్రేక్షకుల పర్స్పెక్టివ్ నుంచి కొన్ని బేసిక్ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. ఈ ఆరా అనేది ఒక్కొక్కసారి వీక్‌గా ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవును, జబ్బులు వస్తాయి అని చెప్పి అవును, అంటూ ఉంటారు. అండ్ అవును, నెగెటివ్ ఆరా ఉన్న వాళ్ళతోని ఎక్కువ తిరగొద్దు అని చెప్పి అంటూ అవును. ఉంటారు. ఇది ఏంటి మేడం, ఒకసారి మాకు వివరిస్తారా? ఇప్పుడు ఆరా అనేది చాలా డైల్యూటెడ్ బలూన్ లాగా అనుకోండి. అది బలూన్ లాగా ఉన్నప్పుడు, చాలా డైల్యూటెడ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ లోపల నుంచి బయటకు వచ్చినా కానీ అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు నెగిటివ్ ఎనర్జీస్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. అప్పుడు ఏంటంటే మనకి డెఫినెట్గా మన హెల్త్లో ఏ సైడ్లో అది ఆరా వీక్ అయిందో ఆ సైడ్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఓకే. ఏ సైడ్లో, రైట్లోనా లెఫ్ట్లోనా, కాళ్ళ దగ్గర, ఇంకా హార్ట్ దగ్గర, ఎక్కడైతే వీక్ అయితే డెప్లీట్ అవుతుంది బాగా. ఇలా ఒక అన్ని ఈవెన్గా లేకుండా కొంచెం డెప్లీట్ అయింది అనుకోండి, అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. అది నెగిటివ్ ఎనర్జీ ఆరా ఉన్న వాళ్ళతో తిరిగితే డెఫినెట్గా అది కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. ఓకే, అలా కూడా జరుగుతాయి అన్నమాట. ఇంకా చక్రాస్ ఉంటాయి కదా, చక్రాస్ మనకి బేసిక్ చక్ర, సాక్రల్ చక్ర, మణిపూర చక్ర, ఇవన్నీ ఉన్నాయి. మణిపూరగా, ఇంకా హార్ట్, థ్రోట్, ఆజ్ఞ అండ్ క్రౌన్ చక్ర, 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాలు. ఈ చక్రాస్, ప్రతి చక్రాస్ కూడా ఇంత ఉండాలి అని ఉంటుంది అనమాట. 100% ఉండాలి అంటే అది 50% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ చక్రాన్ని ఒక 50% ఉంది అనుకోండి, మనకి ఇంకా ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదు అనుకుంటే, మనం మజిల్స్ రిలేటెడ్, బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వీళ్ళకి వస్తాయి. అండ్ లైఫ్లో అప్గ్రేడ్ అవ్వలేదు వీళ్ళు. ఓకే. ఆ బేసిక్ చక్ర ఏదో అవ్వలేదు, అంతే ఎక్కడుంటే అక్కడే స్ట్రక్ అయి ఉంటారనమాట. అయితే మేము ఇప్పుడు చాలా మంది ముఖ్యంగా గృహిణులను తీసుకుంటే వాళ్ళు డయాబెటీస్తోని ఇబ్బంది పడుతుంటారు, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, లేకపోతే ఓవర్ వెయిట్. అండ్ వర్కింగ్ చేసే వాళ్ళకి కూడా చూసుకుంటే ఈ క్రానికల్ డిసీజెస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. వాళ్ళకు కూడా నడుము నొప్పనో లేకపోతే రకరకాలు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ముందుగానే గుర్తించవచ్చు అంటారా మీ ట్రీట్మెంట్లో? అవును, మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఏ ఎనర్జీస్, ఒక ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయితే 888 ప్రాబ్లమ్స్ వస్తాయి. టోటలీ 4448 డిసీజ్ ఉన్నాయి, మైండ్ రిలేటెడ్ అండ్ ఫిజికల్ బాడీ రిలేటెడ్. వాటిలో ఎక్కడైనా ఒక ఎనర్జీ సరిగా లేదనుకోండి, 888 ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళందరికీ కూడా 5 ఎలిమెంట్సే, 5 ఎలిమెంట్స్తో అయిన వాళ్ళే. ఇప్పుడు ఫైర్ ఎనర్జీ, మీకు ఫైర్ ఎనర్జీ సరిగ్గా లేదు, ఎక్కువగా ఉందనుకోండి, నాకు ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, నా ప్రాబ్లమే మీకు రావాలని లేదు, కానీ ఫైర్ ఎనర్జీ ప్రాబ్లం 888 ప్రాబ్లంలో ఏదో ఒకటి వస్తుంది. మనం అప్పుడు ఏం చేస్తాం, అది నాడి చూసి అది కరెక్షన్ చేసేవాళ్ళం. ఇది కరెక్షన్ చేస్తుంటే మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి కదా. ఇప్పుడు మన ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది, మన పైన ఉన్న ఎమోషనల్, మెంటల్ బాడీ అండ్ ఇంటెలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీలో నుంచి ఇవన్నీ మన లోపలికి వెళ్తున్నాయి. అక్కడంతా ఉన్న బ్లాక్స్లో ఒక్కొక్క కోశాస్లో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అక్కడ 5 ఎలిమెంట్స్ని కరెక్ట్ చేసేస్తే అది వస్తూ ఉండేటప్పుడు ఫిజికల్ బాడీలో ఈజీగా కరెక్షన్ చేసేయచ్చు. ఓకే. సో దాన్ని మనం ఏం చేస్తామంటే చూసి, ఇప్పుడు ఒక మనిషిని చూడంగానే చెప్పేయచ్చు. చెప్పేయచ్చా? అంటే ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అడగచ్చా? ఏమంటే సీక్రెట్ ఉంటే చెప్పకండి. అలా కాదు, అన్నిటికీ ఒక పద్ధతులు ఉంటాయి. సో చూడంగానే చెప్పేయచ్చు మనిషికి. అంటే ఒక 101 క్వశ్చన్స్ ఇస్తాం వచ్చినప్పుడు. ఆ క్వశ్చన్స్లో వాళ్ళు మొత్తం, ఆ క్వశ్చన్స్లో అన్ని వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి అన్నీ తెలిసిపోతాయి, మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం ఎక్కడెక్కడ స్ట్రక్ అయి ఉన్నారు అని తెలుస్తుంది అనమాట. అండ్ మన ఇంట్యూషన్ పవర్లో చూసేస్తాం కొన్ని. అవి చూసేసినాక ఏం చేస్తాం, ఫస్ట్ మన స్పిరిచువల్ లేయర్లో క్లియర్ చేస్తాం. స్పిరిచువల్ లేయర్లో క్లియర్ చేయాలంటే, ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటారు అందరూ, ఒక 10 నిమిషాలు దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చాక 24 గంటల 23 గంటల 50 నిమిషాలు మళ్ళీ తప్పులు చేస్తుంటాం ఏదో ఒకటి. సో అది స్పిరిచువల్ బ్లాక్స్ వచ్చేస్తాయి అక్కడ. ఆ తర్వాత ఇంటెలెక్చువల్ బ్లాక్స్ అంటే ఏంటి, మనకి అన్ని నాలెడ్జ్ ఉన్నా కానీ కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేకపోవడం. కరెక్ట్ అయిన డెసిషన్ గురించి ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా అనే ఆలోచనలు ఇదా అదా అని ఉంటూనే ఉంటాయి. కరెక్ట్ అయిన జ్ఞానం మనకు రాదు. జ్ఞానం కరెక్ట్గా ఉంటే, ఒక బిజినెస్లో కూడా ఇప్పుడు షేర్స్ కొంటూ ఉంటారు చాలామంది, ఇంకెన్నో బిజినెస్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇక్కడ నేను పెట్టుబడి పెడితే కరెక్టా, షేర్స్ నేను ఇది కొంటే కరెక్ట్, అన్ని జ్ఞానం వాళ్ళకి ఉంటుంది.
ఆ జ్ఞానం లేనప్పుడు ఆ ఇంటెలెక్చువల్ లేయర్లో ఈ 5 ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. అర్థమైంది. తర్వాత మెంటల్ యాక్టివిటీ, మెంటల్ బాడీ. ఈ మెంటల్ బాడీలో ఏంటి, ఎక్కువగా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మైండ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది హెల్త్ వైస్ వస్తుంది. మనకి ఏది కూడా ఒక్క దానిలో మనకి మైండ్ నిలకడగా ఉండదు. ఎప్పుడైనా ఇది చేస్తుంటాం, ఇంకొక దానికి వెళ్ళిపోతూ ఉంటాము. మైండ్ నిలకడగా ఉండదు. మైండ్ డిస్టర్బెన్స్ ఎప్పుడూ ఉంటుందన్నమాట వీళ్ళకి. అవును మేడం. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఎంప్టీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ నెట్వర్క్ అండ్ ఏదైతే ఎవరి బ్రెయిన్ అయితే ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి అంటారు. అవును. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ 5 ఎలిమెంట్స్ వీటన్నిటి డెప్త్ ప్రకారం చూస్తే ఒక మనిషి ఎంత తెలివైన వాడైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ 5 ఎలిమెంట్స్ కాస్త డిస్టర్బ్ అయి ఉంటే మాత్రం తీసుకున్న నిర్ణయాలలో తప్పులు దొల్లే అవకాశం ఉంది. తప్పుడు అది చేస్తాం మనం. ఓకే. మనం కావాలని చేసేది కాదు. అది అలా చేస్తే అక్కడ బ్లాక్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ మెంటల్ బాడీలో ఉంది, ఏ బాడీలో ఉందో దానికి తగ్గట్టుగా మనం చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా వస్తే ఎమోషనల్ బాడీ. ఇప్పుడు డిసీజ్ కూడా ఎక్కడి నుంచి క్యారీ అవుతాయి, డిసీజ్ కూడా స్పిరిచువల్ నుంచి క్యారీ అవుతాయండి. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఫిజికల్ బాడీ ఒక తలనొప్పి వేసింది. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, తలనొప్పి వేయగానే ఒక కర్పూరం హారతి చేసేవాళ్ళు. కర్పూరం హారతి ఇస్తే మీ ఆరా ఎక్కడంతా డిస్టర్బ్ అయిపోయిందో అవన్నీ క్లియర్ అవుతాయి, పాజిటివ్ ఆరా మళ్ళీ ఫామ్ అవుతాయి, ఆ తలనొప్పి తగ్గిపోయేది. ఉప్పుతో దిష్టి తీసేవారు. తీసి ఏం చేస్తారు, ఆ ఉప్పుతో తీసేటప్పుడు ఆ సూర్యుడితో ఉత్పత్తి అయిన ఉప్పు అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక శారీని వేసుకుంటున్నాం. శారీని వేసుకోగానే ఫిజికల్ బాడీలో వెంటనే రిలీఫ్ వస్తుంది, కానీ లోపల సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అవును కదా. మనం అది ఎందుకు చేయడం మర్చిపోయాం. మనకి ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలి, ఈ క్షణమే కావాలి. ఒక గంట సేపు కూడా మనం వెయిట్ చేయాలి, ఇన్స్టెంట్ కావాలని మనం శారీడన్ వేసుకోవడం అలవాటు చేసుకున్నాం. అంటే శారీడన్ అంటే ఎనీ టాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు చేసుకున్నాం. సో మనం ఇప్పుడు కర్పూరం హారతి తీసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది అవి సెటరేట్ అవ్వడానికి. పాతకాలంలో ఇంకా ఎన్నెన్ని ఉండేవో, చాలా విచిత్రంగా ఉండేదన్నమాట. ఇప్పుడు కడుపు నొప్పి వేసింది అనుకోండి, కడుపు నొప్పి వేసినప్పుడు కడుపు నొప్పి మనకి ఇక్కడే వస్తుంది, కానీ పక్కన చేసేవాళ్ళు ఒక అదేంటి విత్తడి పళ్ళెంలో పేడ నీళ్లు కలిపేసి పోసి ఒక గిన్నెను తీసి ఇలా మనకి దిష్టి తీసేసి ఆ గిన్నెను దానిలో పెట్టేవాళ్ళు. పెడితే అది అలా పట్టుకునిందంటే మన కడుపు నొప్పి అంతసేపు ఉంటుంది. అది అలా వదిలిపోయినప్పుడు కడుపు నొప్పి వదిలిపోతుంది. అన్ని అవన్నీ ఎనర్జీ ఫీల్డ్లో చేసేది. ఓకే. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాం, కడుపు నొప్పి ఏదో ఒక బెరల్ కానీ ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటాం, అది సైడ్ ఎఫెక్ట్స్ మనకి తీసుకొస్తుంది కదా. సో ఇలా కాకుండా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎనర్జీ బాడీస్ని క్లియర్ చేయాలి. ఎనర్జీ బాడీస్ని, ఎమోషనల్ బాడీ, ఇంకా నెక్స్ట్ ఎమోషనల్ బాడీ ఉంటుంది. ఎమోషనల్ బాడీ అంటే మన ఎమోషన్స్ అన్నీ దానిలో ఉంటాయి, ప్రతి ఎమోషన్ దానిలో ఉంటాయి. ఇంకా జాబ్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. హార్ట్ టైట్గా పట్టేసింది నాకు అంటూ ఉంటారు చాలామంది, గ్యాస్ ఏమో తెలియదు అంటుంటారు. అలా ఇవన్నీ కూడా ఎమోషనల్ బాడీ నుంచి వస్తుంది. అది వచ్చి మనకి ఫిజికల్ బాడీలో నిలబడిపోతుంది. ఇంకా మనం ఫిజికల్ బాడీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం కదా. అప్పుడు మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, టాబ్లెట్ చుట్టూ వేసుకుంటూ ఉంటాం. అవును, ఇది ఎప్పుడు నిరంతర ప్రక్రియ ఎలా ఉంటుంది. టాబ్లెట్లు వేసుకోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఫిజికల్ బాడీ సెట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటుంది, మెయిన్ చక్రాస్ అనేది ఇక్కడ వీక్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది మాత్రమే హెల్త్ మాత్రమే కాదు, ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకుంటారు, ఆ 16 రోజుల పండగ అంటారు కదా, అది చేసే లోపల డైవర్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. వినే ఉంటారు కదా. అవును, చాలా గొడవలు. అసలు పెళ్ళి అంటేనే ఇప్పుడు గొడవలు, పెళ్ళి అంటేనే గొడవలు అలా జరుగుతున్నాయి అనమాట. అది ఎలా జరుగుతున్నాయి, ఇది కూడా వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే మనం పెళ్ళి ఇప్పుడు చేసుకుపోతున్నారు ఎవరన్నా అంటే వాళ్ళిద్దరు ఫోటోని బట్టి కూడా ఎనర్జీ చూసి వీళ్ళకి ఫ్యూచర్లో గొడవలు వస్తాయా, ఫ్యూచర్లో విడిపోతారా, వీళ్ళ యొక్క కాన్షియస్నెస్ని మనం మెసేజ్ చేసేయచ్చు. మెసేజ్ చేసి వీళ్ళకి సంబంధాలు చూస్తున్నారు అనుకోండి, వీళ్ళకి వద్దు అని చెప్పేస్తాం. జాతకాలే కాకుండా ఇది కూడా ఉంది. జాతకాలు మేము చూడం, అసలు జాతకాలు చూడం, ఓన్లీ ఎనర్జీ కాన్షియస్నెస్ ఇంతే అనమాట. సో ఇలా మనం చెక్ చేస్తే కూడా మనకి తెలిసిపోతాయి వీళ్ళకి ఫ్యూచర్లో. ఇప్పుడు అన్ని జాతకాల ప్రకారం అన్ని కలిసే ఉన్నాయి అంటారు. ఇప్పుడు విడిపోయే జంటలు కూడా చూస్తే జాతకాలన్నీ చూసి చేసుకున్న వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారు. ఎనర్జీస్ అంటే మేడం, అంటే ఈ లెక్కన కొంతమంది బిజినెస్ లో పార్ట్నర్షిప్ కొంతమంది బాగా కలిసి వస్తుంది, కొంతమందికి రాగానే బద్ధ శత్రువులు తయారవుతారు. ఇది కూడా కారణం ఎనర్జీస్ అంటే. ఎనర్జీసే, అన్ని ఎనర్జీసే. వీళ్ళు 5 బాడీస్ లో ఎలా ఉన్నాయి, వాళ్ళ 5 బాడీస్ లో ఎలా ఉన్నాయి, అవి వాళ్ళిద్దరిని కూడా మొత్తం క్లియర్ చేసేస్తాం అనుకోండి, ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటారు.
ఓకే. ఏదైనా ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు, ఏదైనా తిమ్మిని బిమ్మిని చేస్తారు, చేయొచ్చండి ఈజీగా, ఓకే. ఓన్లీ విత్ ద ఎనర్జీ అనమాట. ఓకే. అది కూడా ఎంతసేపులో చేస్తాము, 30 minutes అనమాట. ఇంత మరి ఇలాంటి ఒక ఇంత డీప్ ఒక టెక్నాలజీ అనొచ్చు, సైన్స్ అనొచ్చా, లేకపోతే ఏదనేది ఒక మ్యాజికా తెలీదు గానీ, మరి ఇంతకాలం చాలా మందికి దూరంగా ఉండడానికి కారణం ఏంటండి? ఇదంటే సిద్ధ గురువులు ఇవ్వలేదండి ఎవరికి. ఓకే. ఇలా చాలా మాయలు మర్మం అనుకుంటారు అని ఆ. ఇవ్వలేదన్నమాట. అంటే నేను కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతాను సిద్ధ గురువులతో, అందువల్ల నాకు పల్స్ బ్యాలెన్సింగ్ నేర్పించిందంతా సిద్ధ గురువులే ఓకే. అసలు. అందువల్ల నేను అఫెక్ట్ అవుతున్నాను కాబట్టి నేను అడిగాను, నేను ఇలా అఫెక్ట్ అవుతున్నాను, వదిలేస్తాను ఈ ఫీల్డ్ని అంటే, అప్పుడు నువ్వు ఎనర్జీ బ్యాలెన్సింగ్ చెయ్యమ్మా ఇంక మీదట, ఇది జనానికి ఎలా యూజ్ అవుతుంది అన్నారంటే, హెల్త్ పరంగానే కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎంతమందికి ఏ ఏ పని చేసినా కలిసి రాదు కొంతమందికి అవును. కదా, ఒక ఎంతో బ్యాడ్ టైం కష్టం. నడుస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ బ్యాడ్ టైం ఎక్కడి నుంచి వచ్చింది, గ్రహాల నుంచో ఎనర్జీ నుంచో వచ్చింది అవును. కదా. అలా ఎంత ఎంత పని చేసినా వాళ్ళకి కలిసి రాకపోవడం, డబ్బులు రాకపోవడం, ఒక పేదవాడిగా పుట్టాడంటే పేదవాడిగానే బ్రతికి పేదవాడిగానే చనిపోవడం. ఉమ్. అసలు అలా లేదు ప్రపంచం అనేది, అలా కానీ కాదు. ఎంత పేదవాడిగా పుట్టినా వాడు మంచి స్థాయికి రాగలిగిన శక్తిని నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చిన విద్య అనమాట ఇది. ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు కార్మిక్ ఎనర్జీ అన్నారు, ప్లానెట్స్ అన్నారు, అంటే గ్రహాల బట్టి కూడా వీళ్ళ పరిస్థితి ఉంటుందన్నారు. అంటే ఇంకా ఏవైనా కనెక్టివిటీ ఉంటుందా? ముఖ్యంగా గ్రహాలకి ఈ ఈ సిద్ధ bodiesకి. 5 ఎలిమెంట్స్ కానివ్వండి, పంచభూతాలకి అండ్ ఈ సిద్ధ తంత్రానికి సంబంధం ఏంటి ఒకసారి మాకు వివరిస్తారా? ఇప్పుడు మన చుట్టూ మన ఫిజికల్ బాడీ ఇంకా మిగతా 4 బాడీస్ అంటే పంచకోశాస్ అంటాం, 5 బాడీస్ ఉన్నాయి. అది చెప్పారు. దీనికి కనెక్షన్ ఏంటంటే 5 ఎలిమెంట్స్, ఒక్కొక్క బాడీకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవును. ఆ ఒక్కొక్క బాడీలో 5 ఎలిమెంట్స్ని క్లియర్ చేయాలి. బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అది క్లియర్ చేయాలి. అది పల్స్ బ్యాలెన్సింగ్ లో చెప్పున్నాను. అవును, చెప్పారు. అది దాన్ని మనం క్లియర్ చేయాలి. ఇంకా మనకి ఈ నవగ్రహాలు ఉంటాయి కదా, ప్లానెట్స్, ఇవన్నీ కూడా దీంతోనే కనెక్ట్ అయి ఉంటాయి. మన ఎనర్జీ బాడీ ఎలా ఉంటుందో అలాగే మన ప్లానెట్స్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది వీక్గా ఉందంటే ప్లానెట్స్ దాని ప్రకారమే పనిచేయాలి. ఓకే. ఇది బాగుందంటే దాని ప్రకారమే ప్లానెట్స్ పనిచేయాలి. అన్నీ 5 బాడీస్లోనే ఉన్నాయన్నమాట. తర్వాత చక్రాస్, మన చక్రాస్ కూడా ఈ బాడీ ఎలా ఉందో దాని ప్రకారమే మన చక్రాస్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఆరా కూడా దాని ప్రకారమే డెప్లీట్గా ఉంటుందా, ఏ కలర్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, అవన్నీ ఇంట్యూషన్లో మన ఆజ్ఞ చక్ర ఓపెన్ అయితే చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. నేను చూడడం అని కాదు, ఎవరైనా నేర్చుకొని చూడొచ్చు అనమాట. అయితే దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కొడుకు ఫోటో, పెళ్లి కూతురు ఫోటో తెచ్చినా కూడా, వాళ్ళు వస్తే ఇంకా మంచిది, వాళ్ళు రాలేదు పేద ఫారిన్లో ఉన్నారు అనుకున్నా కూడా ఫోటో తెచ్చినా కూడా మనం చూసి ఆ ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అయినాయా లేదా. ఎందుకంటే ఆడవాళ్ళది ఇన్ ఎనర్జీ, మగవాడిది యాంగ్ ఎనర్జీ, ఇన్ అండ్ యాంగ్ రెండు మ్యాచ్ అయినాయా లేదా అవి చూసి అన్ని ఎనర్జీస్ 5 బాడీస్ ఎనర్జీస్ ఎలా ఉంది, ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ వరకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు పెళ్లి చేసుకొని 40 ఏళ్ళ తర్వాత డైవర్స్ అవుతుంది అన్న తెలిసిపోతుందండి. అంటే 60 yearsలో డైవర్స్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అప్పుడు మనం ఇది వద్దు అని చెప్పేస్తాం. ఓకే. అంటే వాళ్ళు ఒకవేళ లవ్ చేసుకొని ఉన్నారు, మాకు ఇదే కావాలంటే మనం ఏం చెప్పలేం, కానీ మామూలుగా మ్యాచెస్ చూస్తే మాత్రం వద్దని చెప్పేస్తాం అన్నమాట. అది ఫ్యూచర్లో రాబోయేది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు. ఓకే. అయితే హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ని మనం ముందుగానే పసిగట్టవచ్చు అంటారు మేడం ఇందులో? అంటే ముందుగా పసిగట్టడం కన్నా కూడా మనం 5 బాడీస్ని క్లియర్ చేసినప్పుడు క్యాన్సర్ వస్తుంది అంటే ఒక మనిషికి ఆ రోజు వచ్చినది కాదు, 1 month ముందు వచ్చినది కాదు, 15 years పడుతుందండి. అన్ని బాడీలో నుంచి వరుసగా ట్రావెల్ అవుతూ వచ్చి ఫిజికల్ బాడీకి ట్రావెల్ అవడానికి 15 years పడుతుంది. అంటే అది మనకి ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు, అతనికి ఇంకా క్యాన్సర్ లక్షణాలు కూడా ఏం లేదు, కానీ 15 సంవత్సరాల తర్వాత రాబోయే క్యాన్సర్ ఇవాటి నుంచి అక్కడ పై నుంచి అది ఫైర్ ఎనర్జీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎనర్జీ వైస్ నాడీ చూసినప్పుడు నాకు అది తెలిసేదనమాట, వీళ్ళకి వస్తుందని ముందే తెలిసిపోతుంది. కానీ మనం ఫిజికల్ బాడీలో నుంచి వచ్చినాక మనం ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సిద్ధతంత్రాలు ఏంటంటే ఎనర్జీ లెవెల్లో క్లియర్ చేసేస్తాం కదా, ఎనర్జీ లెవెల్లో క్లియర్ చేసినప్పుడు ఫిజికల్ బాడీకి రాకముందుగానే మనం క్లియర్ చేసేయచ్చు. ఓకే. ఏ డిసీజ్ అయినా రాకముందే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, క్లియర్ చేసేయచ్చు. అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్, ఎంత పని నేను చేస్తున్నా, కొంతమంది ఎన్నో టార్గెట్లు పెట్టుకొని పనులు చేస్తూ ఉన్నారు, ఎంత చేస్తున్నా నేను అనుకుని సాధించలేకపోతున్నాను
అనుకున్న ఎత్తుకు వెళ్ళలేకపోతున్నాను అన్న బ్లాక్స్ని క్లియర్ చేసేయచ్చు. ఇంకా కోర్టు గొడవలు చాలా ఉన్నాయి, ఆస్తుల గొడవలు చాలా ఉన్నాయి, అన్నిటినీ. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది డిప్రెషన్ తోని బాగా అది కూడా మెంటల్ బాడీలో ఉంటుంది కదా వాళ్ళకి. మెంటల్ ఇష్యూస్ అనేది అవును, చాలా వరకు డిస్టర్బ్డ్ గా ఉంటున్నారు. వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అంటారు? వాళ్ళ బాడీలో మెంటల్ బాడీలో ఉంటుంది అవన్నీ కూడా. అవి ఎమోషనల్కి ట్రావెల్ అయ్యి అప్పుడు ఫిజికల్ బాడీకి వస్తుంది కదా. ఈ 5 బాడీస్లో మనం అవి ట్రావెల్ చేస్తున్న దాన్ని మనం క్లియర్ చేసామంటే ఆటోమేటిక్గా మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడుతుంది అని చెప్పేదానికన్నా వాళ్ళకి కరెక్ట్ అయిన దారి దొరుకుతుంది. ఓకే, చిన్న వైద్యం కావచ్చు, చిన్న వైద్యంలో చాలా పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి. మనం క్లియర్ చేసినప్పుడే వాళ్ళకి చాలా తేడా చూస్తారు. 30 minutesలోనే వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ని చూస్తారు. ఓకే. అండ్ కొంతమందికి మేడం సంచిత కర్మలు అని చెప్పి పూర్వజన్మలో ఉన్న కొన్ని పాప కర్మలు ఇవన్నీ ఏదో ఒకటి క్యారీ ఆన్ అవుతాయి అని చెప్పి వాటి ఎఫెక్ట్ కూడా ఉంటుందా? వాటిని కూడా సెట్ చేయొచ్చు? ఉన్నాయండి. పాస్ట్ కర్మ ఉంటుంది, ప్రెసెంట్ కర్మ ఉంటుంది, ఫ్యూచర్ కర్మ ఉంటుంది. ఆ మనిషికి ఉందా లేదా చెక్ చేసి అది సపరేట్ వర్షన్ అనమాట. ఇది ఎనర్జీ వైజ్ ఉండదు, అది కర్మాస్ సపరేట్గా క్లియర్ చేయొచ్చు. ఆ ఇంప్రూవ్మెంట్ మీరు ఎలా చూస్తారు? ఇన్నాళ్ళు ఏదో ఆగిపోయిన విషయాలు ఉంటాయి కదా మనకి జరగకుండా, అవి ఈజీగా ఫ్లో అవ్వడం, మళ్ళీ ఏదో మూవ్ అవ్వడం, ఏది ఎవరి మూలంగానే ఏదో మంచి జరగడం, అలా ఈజీగా మనకు ఫ్లో అవ్వడానికి చూస్తారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ మన ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళల్లో ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి మీ దగ్గరికి రావాలనుకుంటే ముందుగా వాళ్ళు ఏమైనా ఇంటర్నల్ అనాలిసిస్ ఏమైనా చేసుకోవచ్చు? అంటే ఏమైనా ఇష్యూస్ వాళ్ళు ముందే పసిగట్టి ఓకే నాకు ఈ ఇష్యూ ఉందని మీ దగ్గర రావాలంటే ఏం చేయాలంటారు? ఇష్యూ ఉందని రానక్కర్లేదండి. ఏ మనిషికైనా ఎవరినైనా మీకు తెలిసిన ఫోన్ హిస్టరీలో ఎంతమంది ఉంటారు చూడండి. ఎవరైనా నేను 100% హ్యాపీగా ఉన్నానని చెప్పేవాడు ఎవరైనా ఉంటారా? లేరు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయినా ఉంటుంది. ఇంట్లో హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం అయినా ఉంటుంది, లేదా ఫైనాన్షియల్ అయినా ఉంటుంది, లేకపోతే ఏదో కొత్త బిజినెస్ సక్సెస్ కాకపోవడం అయినా ఉంటుంది, ఇంకా హెల్త్ ప్రాబ్లం అయినా ఉంటుంది. ఏదైనా ఒక ప్రాబ్లం లేనిది ఏ మనిషి లేదండి ఈరోజు. కాబట్టి వీళ్ళే రావాలి, వాళ్ళే వచ్చి చేసుకోవాలన్నది ఏం లేదు. ప్రతి మనిషి కూడా. అండ్ ఆల్సో మా సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్స్ సిద్ధ గురువులు ఇచ్చినది చాలా ఎకనామికల్గా చేయమని. ఓకే. కాబట్టి అది కూడా ఒకేసారి అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. పేదవాడుగా పుట్టినవాడు పేదవాడుగానే ఉండక్కర్లే. వాడు క్లియర్ చేసామనుకోండి, వాడికే మంచి ఇది జరుగుతాయి, మంచి విషయాలు వాళ్ళకే జరగడం మొదలు పెడుతుంది అనమాట. అలా ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు, చిన్న బిడ్డ నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా. మనం చనిపోయే కాటికి పోయే రోజు దాకా మనం చేసుకోవచ్చండి. అంటే ఒక్కసారి మనం చేసుకున్నామంటే చాలు ఇది. ఓకే. అంటే ఎవరికైనా బిజినెస్ లో బాగా ఇష్యూస్ పదే వస్తుంది అంటే దేర్ ఈస్ అ రీజన్ సెట్ చేసుకోవాలి, కనిపించని రీజన్ అది. అవును. ఓకే. మనం ఇక్కడ వెళ్ళి మనం దేని వల్ల ప్రాబ్లం అని ఇక్కడ ఫిజికల్ లెవెల్లో వెతుక్కుంటూ ఉంటాం కదా. ఫిజికల్ లెవెల్లో ఏది చూడకండి, ఎనర్జీ లెవెల్లో చూసారంటే అన్నిటికీ సొల్యూషన్ ఉన్నాయి. ఓకే. అయితే ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు మేడం, ఏంటంటే ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చినా లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఫిజికల్ గా వచ్చినా కూడా ఇది అవుతుందా లేదా అనేది చెప్పొచ్చు. అవుతుందా లేదా కాదు, వాళ్ళు కలిసి ఉంటారా లేదా అనేది అదే చెప్పారు. అదే ఒకవేళ సరే ఇక తెలుసో తెలియకో పెళ్లి చేసేసుకున్నారు, అయిపోయింది, వాళ్ళ మధ్య కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి, సో వాటిని క్లియర్ చేసే ఉన్న టెక్నిక్ క్లియర్ చేయొచ్చు, అది కూడా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ కి మనం కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటాడు అనుకోండి, వైఫ్ నేను అసలు ఉండను వీటితో అని చెప్తుంది అనుకోండి. ఇప్పుడు హస్బెండ్ ఎనర్జీని టార్గెట్ చేస్తాం, హస్బెండ్ ఎనర్జీ కంప్లీట్ క్లియర్ చేసి వైఫ్ రాలేదు, నాకు వద్దు, నాకు ఇలాంటివన్నీ అక్కర్లేదు, నాకు డైవర్స్ కావాలి అంటుంది. కాబట్టి వైఫ్ని వదిలేద్దాం. ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో కలిసి వాళ్ళ ఎనర్జీస్ని క్లియర్ చేసినప్పుడు ఈ అబ్బాయి ఎనర్జీ, ఎందుకంటే యాంగ్ ఎనర్జీ వెళ్ళి ఈ ఎనర్జీని ఫుల్ చేసుకుని వస్తుంది. ఆటోమేటిక్గా సరేలే నేను ట్రై చేస్తాను, ఎవరో చెప్తూ ఉంటారు మంచి చెడు, అది మనం ఎక్కించుకుంటాం చెవులకి. ఫస్ట్లో అయితే అస్సలు పట్టించుకోం, నాకు అవసరమే లేదు, నేను అసలు అబ్బాయితో ఉండను అని చెప్తారు. ఈ అబ్బాయికి ఎనర్జీని సెట్ చేస్తే అమ్మాయి ఆటోమేటిక్గా సెటరేట్ అవుతుంది. ఓకే. అంటే మ్యామ్ మా కోసం ఏదైనా మీ కేస్ స్టడీ, ఏమైనా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ పేర్లు చెప్పకుండా ఒకసారి చెప్తారా? అంటే తెలుసుకోవాలండి, అంటే వాళ్ళ లైఫ్ ఎలా మారింది ఏంటనేది. ఒక ఆయన ఒరిస్సా నుంచి వచ్చారు. ఆయనకి జాతకంలో మా సొంత ఇంట్లో ఉండే యోగమే లేదట. ఎక్కడున్నా అక్కడ ఒరిస్సాలో కట్టుకున్నా మళ్ళీ వేరెక్కడో ట్రాన్స్ఫర్ అయిపోతారు, నీకు సొంత ఇంట్లో ఉండే యోగమే లేదు ఈ లైఫ్లో అని చెప్పారట. ఆయన వచ్చి మన దగ్గర చేయించుకున్నాక 3 months లోపల
వాళ్ళు చెన్నైలో ఉంటారనమాట. చెన్నైకి ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అక్కడ వచ్చి ఆయన ట్రాన్స్ఫర్ కాదు, వేరే బిజినెస్ ఆయనకి ఎత్తుక్కొని ఆ బిజినెస్కి ఆయన చేంజ్ అయ్యాడు. బిజినెస్ చేంజ్ అయ్యాక ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు చెన్నైలో. చెన్నైకి వచ్చేసి ఫ్యామిలీతో ఉంటున్నాడు ఇప్పుడు కూడా ఆయన. అలా ఏదైనా మనకి ఇలాగే ఉంటుంది అని జాతకంలో చెప్పినా కూడా ఆ జాతకాన్ని కూడా ఆ గ్రహస్థితిని మార్చేయడం అనేది కుదురుతుంది. కాబట్టి మీరు ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఉంటారు, ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు ఇంతకాలం కదా. ఎవరైనా ఎంతమందో స్వామీజీ దగ్గరికి వెళ్తారు, అన్నీ చేస్తారు కదా పరిహారాన్ని. ఒక్కసారి ఇది కూడా ట్రై చేసి చూస్తే అందరికి అర్థమైపోతుంది ఎంత ఈజీ మన లైఫ్ అనేది. దాని మీద ఒక నమ్మకం వస్తుంది లైఫ్ మీద. ఓకే, అయితే ఇల్లు అంటే గుర్తొచ్చింది. కొంతమంది ఇంట్లో ఎప్పుడు చికాకులు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి కాన్స్టెంట్ గా. అది అంటే అగ్గి రాచుకున్నట్టు తెలియకుండానే గొడవలు అయిపోతూ ఉంటాయి ఇంట్లో. ఎవరో ఒకరు వెళ్ళిపోవడము లేకపోతే కొట్లాడుకోవడం ఇలాంటివన్నీ కూడా. ఇది ఇంటి ఎనర్జీ అనుకోవాలా లేకపోతే మనుషుల వల్ల ఇంటి ఎనర్జీ మారుతుంది? ఇంటి ఎనర్జీ, అది ఇంటి ఎనర్జీ ఉంటుంది. కానీ మనం దాన్ని కూడా మనుషుల ద్వారానే సెట్ చేయొచ్చు. వీళ్ళ ఎనర్జీని సెట్ చేసి దాన్ని కూడా సెట్ చేయొచ్చు. దానికి సపరేట్గా మనం సెట్ చేయక్కర్లా, మనం దాన్ని కూడా ఈజీగా సెట్ చేయొచ్చు. రిలేషన్షిప్స్లో ఇప్పుడు వైఫ్ ఒక మాట అంటే హస్బెండ్ ఒక మాట అంటారు, ఇలా వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు, అలా గొడవలు అవుతూ ఉంటే కూడా వాళ్ళ ఎనర్జీస్ని కూడా సెట్ చేసేయచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా బ్రతకొచ్చు. అసలు పిల్లలు ఏం చదువుకుంటారు ఫ్యూచర్లో అది కూడా మనం చెప్పేయగలం. ఫ్యూచర్ కూడా తెలిసిపోతుంది ఫ్యూచర్ ఈజీగా. అంటే ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్, బాగున్నారు చక్కగా, కాబట్టి నేను హీరో అవ్వాలి అనుకున్నారు అనుకోండి, ఏదో ఒక బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, హీరో అవ్వాలి నేను అనుకుంటున్నానంటే అది అవుతారో లేదో చెప్పేస్తాం అంతే. అవ్వడానికి ఏదైనా ఒక బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్లాక్స్ తొలగించేస్తాం. తొలగించేస్తే ఆటోమేటిక్గా మీకేంటి కొంచెం కొంచెంగా ఛాన్సెస్ వచ్చి ఏదో ఒక విధంలో వెళ్తారు. ఎలా వెళ్తారు అన్నది నాకు తెలియదు, అది ప్రకృతి డిసైడ్ చేసేస్తుంది, అప్పుడే చేసేస్తుంది. ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ కూడా మన దగ్గరికి వస్తారంటే అది మనకు తెలియదు. ఎవరికైతే ఈ కర్మ, ఇప్పుడు నేను పడిపోయాను, చెన్నైలో పడిపోయే ముందు నాకు సిద్ధగురువు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ నువ్వు రేపు చెన్నైకి రావద్దు, నువ్వు హైదరాబాద్లోనే ఉండు అని చెప్పారు. నేను చెన్నైలో ఆల్రెడీ చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అందుకని చెప్పి ఆయన మాట వినిపించుకోకుండా నేను వెళ్ళాను. వెళ్ళిన నెక్స్ట్ డే నేను పడిపోయి నాకు ఫ్రాక్చర్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఎలా ఉంటుంది నేచర్ అంటే, నేచర్ ఒక్క విషయం చెప్తుంది, ఒక గోడ మీద పిల్లిలాగా ఇటుపక్క దుకాలా అటుపక్క దుకాలా అన్నట్టుగా మనకు ఒక చెప్తుంది. ఇప్పుడు సిద్ధగురు మాట విని ఉన్నానంటే నేను పడిపోయి ఉండను, కానీ కార్మికులు అది ఉంది నాకు, కాబట్టి నేను పడిపోయి తీరాలి ఇంకా. సో మీరు కూడా అంటే ఒక రకంగా సబ్ కాన్షియస్ లో తెలిసి జరగాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయారు. జరగాల్సింది. నాకు కూడా ఇంట్లో చాలా సూచనలు వచ్చినాయి, ఇంట్లో పొద్దున్నే సూచనలు వచ్చినా కూడా నేను బయలుదేరి వెళ్ళాను. అంటే అదేంటంటే అలా జరగాలి కాబట్టి మన మైండే మనం చెప్పిన మాట వినదు, మన మైండే వెళ్తుంది అనమాట. నేను సిద్ధగురు గారితో అడిగాను వెళ్ళినాక, మీరు పడిపోతావమ్మా, నీకు డేంజర్ ఉంది, వద్దు అని చెప్పుండొచ్చు కదా అంటే, అలా చెప్పండి అమ్మా, ఎవ్వరూ అలా చెప్పరు. నేచర్ ఏంటంటే వద్దు అని ఏదో ఒక చిన్న మాటల ద్వారా ఎవరి ద్వారానో రావడం, ఏదో ఒకటి కనిపించడం మనకి అలాగే చెప్తుంది. మనం కరెక్ట్గా ఇలా విస్తరించి అలా చెప్పకూడదమ్మా, అది కరెక్ట్ న్యాయం కాదు, అందరినీ కాపాడాల్సినట్టుగా అయిపోతుంది కదా, అలా చేయకూడదు. మనం హింట్ అయితే ఇస్తాం, ఆ హింట్ని పట్టుకోవాలి ఎవరైనా అని చెప్పారు. సో అది నా లైఫ్లోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా నాకు ఇది అవసరమా అని అనుకోవచ్చు, కానీ ప్రతి వాళ్ళకి 5 బాడీస్ ఉన్నాయి కదా, బిడ్డ పుట్టంగానే 5 బాడీస్ ఉన్నాయి కదా, 5 బాడీస్ ఉన్నాయి, గ్రహస్థితి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు శని జరుగుతోంది అందుకే ఇలా ఉంది నాకు పరిస్థితి అంటారు. అవును మేడం, మీ వీడియోస్ లో ఒకటి చూసాను నేను, శని ప్రభావం ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నారు, అది ఎలా జరుగుతుంది అంటారు? అది కూడా ఎంతైంది, 5 బాడీస్ని మార్చేసి దాన్ని ఒక్క సెకండ్లో మార్చేయచ్చండి శనిని. శని ప్రభావం అనే కాదు, ఏ ప్రభావం అయినా పాజిటివ్గా మార్చుకోవచ్చు. అందరినీ తీసుకొచ్చి మార్చేస్తారా అని మీరు అడిగారంటే, ఒక ఇంటర్వ్యూలో అలా అడిగారు. అలా నేను మార్చండి. ఇప్పుడు నాకే సిద్ధగురు గారు పడిపోతావు అని చెప్పలేదు కదా, రావద్దని చెప్పారు, అప్పుడు నేను వెళ్ళాను కదా. అలాగే ఈ వీడియో కొన్ని లక్షల మంది కోట్ల మంది చూడొచ్చు, కానీ ఎవరు కనెక్ట్ అవ్వాలి వాళ్ళే కనెక్ట్ అవుతారు. అందరూ రాలేరు కదా, అందరు రారు, నమ్మరు, అన్నీ విచిత్రంగా ఉంటాయి. ఇది మనుషుల మెంటాలిటీ అనేది, వాళ్ళ కర్మలు అనుభవించాలి అన్నప్పుడు మనం ఎవరు వాళ్ళని స్టాప్ చేయడానికి, వాళ్ళకి ఏదో ఒక మార్పు రావాలి అనుకున్నప్పుడు వాళ్ళే వస్తారు. ఇది
అనంత ఇది ఎప్పుడు నడిచే ప్రక్రియ, కొన్ని ఎలా నమ్మాలి ఏంటనే కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇంత పెద్ద ప్రపంచంలో అవును. ఎక్కడ ఇంత పెద్ద అంటే విశ్వంలో మనం దీనిలో ఉన్నామంటే మనకి ఒక కారణం మనం ఉంది. మందులేమి ఇవ్వబోయలేదు, లోపల తీసుకోవడానికి మందులేమి ఇవ్వము. జస్ట్ మనం మీరు వచ్చి కూర్చున్న తర్వాత మీకు క్వశ్చనర్ ఇస్తాం, ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేసి ఇచ్చినాక మీకు ప్రక్రియ పెట్టేస్తాం, సొల్యూషన్ ఇచ్చేస్తాం. ఉమ్, మీరే చూస్తారు ఫస్ట్ మీరు ఎలా వచ్చారు, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండింది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు, right. తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు ఏమేమి మార్పులు జరుగుతాయి. ఎంతమందో ఇప్పుడు మనకి మీడియా వాళ్ళు కూడా ఎంతోమంది కనెక్ట్ అయ్యి ఎప్పటి నుంచి మొదలవుతుంది మేడం మార్పు కానీ, లేకపోతే ఒక చేంజ్ నెక్స్ట్ డే నుంచే నెక్స్ట్ డే నుంచే మొదలవుతుంది? మొదలవుతుంది. ఓకే. అండ్ మినిమం నుంచి మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు అంటారు ఒకరికి ఏదైనా ఏ ఇష్యూ అయినా కూడా సార్ట్ ఒక అవుట్? 1 year లోపల అయిపోతాయండి. ఏ ఇష్యూ ఏ ఇష్యూ అయినా కూడా 1 year 1 లోపల year లోపల అయిపోతాయి. Okay. అది కూడా 1 year అని చెప్పడం కూడా నేను లాస్ట్ ఎగ్జాక్ట్ చెప్తున్నాను. చాలా తొందరగానే జరుగుతాయండి మార్పులు. ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ అవ్వాలి అనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ అనేది 1 year పడుతుంది కదా మనకి, అవును ఆ టైం తీసుకుంటుంది, కానీ దానికి పునాది వేయడం అనేది మొదలైపోతుంది. అవును, ముఖ్యంగా పని మొదలవడం ఇంపార్టెంట్. మొదలైపోతుంది, అది సక్సెస్ఫుల్ గా జరగడం, దానికి కావాల్సిన టైం దానికి ఇవ్వాలి కదా. ఒక కన్స్ట్రక్షన్ కి ఎవరో ఒకరు వచ్చారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఆ జరుగుతున్న కన్స్ట్రక్షన్ లో కూడా వాళ్ళకి ఇంకా అవ్వట్లేదు, కంప్లీట్ అవ్వట్లేదు, ఎందుకు అని చెప్పి అడిగితే అది కూడా చెప్పేసాం. ఈ ఆఫీస్ కన్స్ట్రక్షన్ 1.5 years అవుతుంది, ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లు కన్స్ట్రక్షన్ 2 years అవుతుంది, అంతే. ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేసాం. సొల్యూషన్ ఇచ్చినాక వాళ్ళకి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేస్తే మనం వాళ్ళు 1.5 years అనేది 1 yearలో అయిపోతుంది. 1 yearలో అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ అన్నీ కూడా పాజిటివ్గా మారిపోయింది కదా, కాబట్టి ఈజీగా మార్పులు వచ్చేస్తాయి. ఓకే, సూపర్ మ్యామ్. నిజంగా అంటే చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు. మొత్తానికైతే కొన్ని మనిషికి అందని కొన్ని ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకోవడానికి ఇంకొక దారి కూడా మన వాళ్ళు మనకి ఇచ్చారు, మన పూర్వీకులు కానీ మన సిద్ధులు కానీ మనకి ఇచ్చారు అనే సంగతి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఇంకొక నిమిషం చెప్పండి. ఇప్పుడు మనం ఏదైనా పరిహారాలు, గుళ్ళకి వెళ్తున్నాం, పరిహారాలు చేసుకుంటున్నాం అంటే ఏం జరుగుతుంది అక్కడ? పరిహారాలు చేసుకుని హోమాలు చేసుకుంటున్నాం, మన ఫిజికల్ బాడీలో ఎనర్జీస్ మారిపోతాయి. అందుకే కొద్ది రోజులు బాగానే ఉంటాము, మళ్ళీ అది మొదలవుతుంది, ఎందుకంటే ఎనర్జీ బాడీస్లో మీకు చేంజ్ కావట్లేదు. అలాగే గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి 10 నిమిషాలు దండం పెట్టుకుని బయట రాగానే ఆ ఎనర్జీస్ మారిపోతాయి. ఇప్పుడు మన దగ్గర సొల్యూషన్ తీసుకున్న తర్వాత వెళ్తే ఆ ఎనర్జీస్ అలాగే నిలబడతాయి. ఓకే, గుడికి వెళ్ళి వచ్చిన ఎనర్జీస్ నిలబడతాయి అనమాట. ఇప్పుడు అలాగే ఒక కార్ డ్రైవర్ కార్ ఎక్కడ యాక్సిడెంట్ చేశారు, తీసుకొచ్చాడు మన దగ్గర, తీసుకొచ్చి కార్ యాక్సిడెంట్ అయింది, బ్రేక్ పట్టట్లేదు అంటాడు అనుకో, మనం చెక్ చేసి మిగతా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చెప్పేసి కార్ని కంప్లీట్గా మనం ఓవరాలింగ్ చేసి ఇచ్చేస్తాం. ఇంకా అక్కడికి అతనికి కూడా ఎనర్జీ చేసి ఇచ్చేస్తాం అనుకోండి, ఆ కార్ని అతను తీసుకుపోతాడు, ఇంకా ఆ కార్కిను ఎనర్జీ, అతనికి ఎనర్జీ కూడా సెటరేట్ చేసేస్తాం. సో ఇప్పుడు డ్యామేజ్ అయిపోయిన కార్నే మనం బాగా చేసినప్పుడు మనం ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నాం, బాగానే ఉన్నాం కదా, మన ఎనర్జీస్ని ఎందుకు బాగా చేయలేం? ఈజీగా చేయొచ్చు. అంటే ఎవరెవరు చేసుకోవచ్చు అనుకుంటే, ఎవరెవరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు, ఎవరెవరు డబ్బుల సమస్య లేకుండా ఆర్థికంగా మెరుగుపడాలి అనుకుంటున్నారో వాళ్ళు, రిలేషన్షిప్లో ఎవరెవరికి అడ్డంకులు ఉన్నాయో ఆ రిలేషన్షిప్లో నేను బాగుండాలి, మేమిద్దరం మంచిగా ఉండాలి ఫ్యామిలీ అనుకునేవాళ్ళు, పిల్లలు మంచి భవిష్యత్తు రావాలి అనుకునేవాళ్ళు, ఎవరైనా సరే అన్ని విధాలు అన్ని అడ్డంకులు తొలగించి వాళ్ళని ఒక సరైన దారిలో విజయప్రదంగా వైపు నడిపించవచ్చు. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హెల్త్ ఇష్యూస్ నుంచి బయట రావచ్చు, మానసికంగా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇంకా బెటర్ గా హ్యాపీగా ఉండొచ్చు, ఇంట్లో ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇంట్లో కూడా ఏదైనా బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే దాన్ని కూడా మనం కరెక్షన్ చేసేయచ్చు. పాస్ట్ కర్మ, ఫ్యూచర్ కర్మ కూడా ఉంటుంది. ఫ్యూచర్ కర్మ, ప్రెసెంట్ కర్మ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ వీ కెన్ రీడ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఒక పర్పస్ లో వెళ్తూ ఉంటాం, ఇప్పుడు ఏదో దారి లేక ఫ్యామిలీ కోసమని వేరే దారిలో వెళ్తూ ఉంటారు, దాన్ని వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకుని ఆ దారిలో నడిపించవచ్చు. ఆ దారికి మనం ఆ బ్లాక్ రిమూవ్ చేస్తే ఆ దారిలో వెళ్ళిపోతారు. కరెక్ట్ మ్యామ్, తప్పకుండా. అంటే చాలా విషయాలు చాలా చక్కగా వివరించాం మేము. అంటే చూసే వాళ్ళకి ఎక్కడో చోట కొంతమందికి మీరు అన్నట్టు ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక హోప్ దొరికే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని కలవాలంటే ఎలా కలవాలి ఏంటి ఒకసారి చెప్తారా?
ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని కలవచ్చండి. తప్పకుండా. అండ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటారు మీ క్లినిక్ అంతా? బంజారా హిల్స్‌లో ఉంది. ఒక ఆఫీసు పల్స్ బ్యాలెన్సింగ్ బంజారా హిల్స్‌లో ఉంది. హుహు. మన సిద్ధతంత్ర పవర్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనేది ఎస్ఆర్ నగర్‌లో ఉంది. ఎస్ఆర్ నగర్లో ఉంది. తప్పకుండా. సో, తప్పకుండా చూస్తున్న వీక్షకుల్లో కూడా ఎవరికైనా ఇష్యూ ఉంటే తప్పకుండా మిమ్మల్ని రీచ్ త్వరగా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అండ్ మీతోని తప్పకుండా ఇంకొక స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకంటే ఇవి కొన్ని సైన్స్‌కి అందని చాలా పెద్ద అవును. అవునండి. సబ్జెక్ట్స్ ఉంటాయి, టాపిక్స్ అవును. ఉంటాయి. కానీ వాటన్నిటి గురించి సైన్సే అండి. ఇది కూడా సైన్సే. కానీ మనకి ప్రస్తుతం అర్థం ఉన్న వాళ్ళకి చేసుకో అందని వాళ్ళకి అంతే. అంతే. వాళ్ళకి. పాతకాలం ఉన్న సిద్ధపురుషులు చేసినవన్నీ సైన్సే అన్నమాట. అవును. అవును. అది మనం సైన్స్‌కి మనకు అందకుండా పోతుంది అంతే. తప్పకుండా. మేము వాటన్నిటి గురించి కూడా ఇంకా రానున్న ఇంటర్వ్యూస్‌లో మీతోని చక్కగా క్లియర్‌గా డిస్కస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా చక్కగా అన్ని వెల్కమ్. విషయాలు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. మరి మీ లైఫ్‌లో కూడా ఏదైనా కనిపించని ఒక శక్తి మిమ్మల్ని అడ్డుకుంటుందనో, లేకపోతే మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నావు అని ఎప్పుడైనా మీకు అనిపిస్తే దిస్ ఈస్ ద రైట్ వే. మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక ప్రోగ్రామ్‌లో మళ్ళీ కలుసుకుందాం.